బన్నీ మరో వివాదంలో చిక్కుకున్నాడా? మెగా ఫ్యాన్స్ తో ట్రోలింగ్ కు గురి కావడంతో పుష్ప మనసు మార్చుకోవాల్సి వచ్చిందా? అల్లు అర్జున్ ఒకటనుకుంటే మెగా ఫ్యాన్స్ మరో యాంగిల్లో ఆలోచించి ఫైర్ అయ్యారా? అందుకే బన్నీ తగ్గాల్సి వచ్చిందా? ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం. సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ తో మొదలైన ఇష్యూస్ పుష్పను సీరియల్లా వెంటాడుతున్నాయి. స్టైలిష్ స్టార్ ఎప్పటికప్పుడు కొత్త ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తోంది. సంధ్య థియేటర్ సంఘటన చల్లబడింది అనుకుంటే పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ తలనొప్పిగా మారింది. పుష్ప 2 3 గంటల 20 నిమిషాలతో రిలీజ్ అయింది. లెంగ్త్ ఎక్కువైందని కట్ చేసిన ఫుటేజ్ లో 20 నిమిషాల సీన్స్ ను కలుపుతూ 11 నుంచి థియేటర్లో ప్రదర్శిస్తామని ప్రకటించారు నిర్మాతలు. సినిమా రిలీజ్ అయిన తర్వాత పాట సీన్స్ కలపడం కామనే. గేమ్ చేంజర్ 10 వస్తూ ఉంటే 11 నుంచి రీలోడెడ్ వర్షన్ ప్రదర్శిస్తామని ప్రకటించడంతో మాకు పోటీనా అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. గేమ్ చేంజర్ రిలీజ్ అయిన మరుసటి రోజే పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ ను ప్రదర్శించడంతో అసలు వివాదం మొదలైంది. రామ్ చరణ్ ను టార్గెట్ చేయడానికే రిలీజ్ చేస్తున్నారంటూ మెగా ఫ్యాన్స్ బన్నీపై మండిపడుతున్నారు. ఇంతకాలం ఆగి గేమ్ చేంజర్ ను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నావా అంటూ ప్రశ్నిస్తున్నారు. సంక్రాంతి సెలవులు క్యాష్ చేసుకోవడానికి 20 నిమిషాలు కలిపారు నిర్మాతలు. చివరికి ఇది బన్నీకి చుట్టుకుని సీన్ రివర్స్ అయింది. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 సాధించిన 1810 కోట్ల వసూళ్లను పుష్ప 2 దాటి 1831 కోట్లు రాబట్టింది. 1900 కోట్లను టార్గెట్ చేసిన పుష్ప 2 టీం 20 నిమిషాల పాటు కొత్త సీన్స్ కలిపితే లక్ష్యం చేరుకోవచ్చనుకుంది. ఏదో ఒక సీన్ ఒక పాట కలిపితే 5-6 నిమిషాలు అవుతుంది. కానీ ఏకంగా 20 నిమిషాలు యాడ్ చేయడంతో ఫ్యాన్స్ లో మరోసారి చూడాలన్న ఆసక్తి నెలకొంది. అయితే రీలోడెడ్ వర్షన్ కు కాంట్రవర్సీ చుట్టుముట్టడంతో మేకర్స్ డ్రాప్ అయ్యారు. సోషల్ మీడియాలో వివాదం ముదరడంతో 11న రావాల్సిన రీలోడెడ్ వర్షన్ ను 17కు వాయిదా వేశారు. సంక్రాంతి సినిమాలని వచ్చిన తర్వాతే 17న రిలీజ్ చేస్తూ పండగ తర్వాత వీకెండ్ తో సరిపెట్టుకుంటున్నారు.